ఉంటే ఉండండి, పోతే పోండి, అటో కాలు ఇటో కాలు వేస్తానంటే కుదరది. సేమ్ నువ్వు కూడా కేసీఆర్ గారు ఉంటే ఫామ్ హౌస్లో ఉండు, లేదా నందినగర్లో ఉండు. ఉంటే ఫామ్ హౌస్లో ఉండు, లేదా నందినగర్లో ఉండు. అంతేగాని కొన్ని రోజులు ఫామ్ హౌస్లో, కొన్ని రోజులు నందినగర్లో నీకు బుద్ధి పుట్టినప్పుడు ప్రజలల్లో కత్తానంటే కుదరది. ఆ రాజకీయాల కాలం చెల్లింది కేసీఆర్ గారు. సోషల్ మీడియా డ్రామాలు ఇక్కడ పనిచేయవు. అందరూ పార్టీ లైన్కు కట్టుబడి పనిచేయాల్సిందే. అలా ఉండకపోతే సిట్టింగ్లకు సీట్లు ఇవ్వను. బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ గట్టి హెచ్చరికలు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ ముఖ్యులతో సమావేశం. కొందరు ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసంతృప్తి. అసలు నీపైన మస్తు అసంతృప్తి ఉన్నది ఒక్కొక్కరికి. ఎందుకు అసలు ఈ 2 సార్లు ముఖ్యమంత్రిని ఎత్తిమి ప్రజలు ఇంత అవస్థలు పడుతున్నా కూడా కనీసము స్పందిస్తలేడు అనేది నీ మీదనే భయంకరమైన అసంతృప్తి ఉన్నది. నీ మీద ఉన్న అసంతృప్తిని ఏం చేయాలి? నీకు నీ ఎమ్మెల్యేల మీద ఎట్లా అసంతృప్తి ఉన్నదో ప్రజలకు నీ మీద అట్లా అసంతృప్తి ఉన్నది. రాష్ట్ర కమిటీలు మినహా అన్ని స్థాయిల కమిటీలు రద్దు. త్వరలో కొత్తవి ఏర్పాటు బాధ్యత కేటీఆర్కు. తేజస్వి సూర్య ఒక పెద్ద విధవ. పార్లమెంట్లో తెలంగాణపై అడ్డగోలుగా మాట్లాడాడు. ఆయన కాంగ్రెస్ విధవలు అడ్డుకోలేదు. కాంగ్రెస్ విధవలు అడ్డుకున్నారు ఎందుకు? వాళ్ళ మీద నిందారు. వాళ్ళు ఆల్రెడీ పార్లమెంట్ బయటికి వచ్చి నిరసన దీక్షలు కూడా చేసిండ్రు. ఎందుకు నీ నోటికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు? మన వాళ్ళు ఉంటే రణరంగం సృష్టించేవారు. ఇక పీకి కట్టలు కట్టేటోళ్ళు కానీ పీకి కట్టలు కట్టేటోళ్ళు మీ వాళ్ళు ఉంటే మరి లేరా? ఇప్పుడు ఉన్నారు కదా ఆల్రెడీ రాజ్యసభలు ఉన్నారుగా. మరి ఏం చేసిండ్రు? రాజ్యసభలు ఉంటే బయటకు వచ్చామని ఒక నిరసన దీక్ష చేసిండ్లా? ఎందుకు ఈ మాటలు? మొత్తం నేనుంటే పోదును పోనిద్దునా సీతను అన్నట్టు మాట్లాడతాడు. నేనుంటే పోనిద్దునా సీతను అన్నట్టు మాట్లాడతాడు. ఇది పక్కన పెడితే గిజుడు. కొత్త పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. టీడీపీ తర్వాత నిలబడ్డ పార్టీ బీఆర్ఎస్ఏ. కవిత పార్టీపై కేటీఆర్ వ్యాఖ్యలు. తమపై విషం చిమ్మడం తప్ప రేవంత్కు మరో పని చేత కాదని విమర్శ. లీకులు కాదు, ధైర్యం ఉంటే బహిరంగంగా మాట్లాడాలని సవాల్. ఇప్పుడు కవిత గారి పార్టీ వల్ల బీఆర్ఎస్కు బుద్ధి వచ్చింది తెలుసా? బీఆర్ఎస్ స్ట్రాటజీ మార్చింది. కవిత దెబ్బకు, కేసీఆర్ గారు దెబ్బకు కమిటీలన్నీ రద్దు చేసి పడేసిండు. ఒట్టిగా కమిటీలు రద్దు చేయలే. కవిత గారి పార్టీలో సామాజిక న్యాయం అన్నారు. అంటే ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ ఎప్పుడు కవిత గారి పక్కనే ఉంటారు. మీరు చూడండి, ఇక ప్రతి సమావేశంలో కవిత గారి పక్కన పూర్తిగా రెడ్డిలు కానీ పూర్తిగా వెలుమలు కానీ ఉండరు. సామాజిక న్యాయం పాటిస్తారు. ఒక దళిత్, ఒక బీసీ, ఒక గిరిజన, ఒక ఓసీ, ఈ కలయిక సామాజిక న్యాయానికి రూపం. అది కవిత గారు పాటిస్తున్నారు. ఇప్పుడు పార్టీ ఏర్పాటు రోజున సామాజిక న్యాయం అనేది కవిత గారు బల్లగుద్ది ఎప్పుడైతే చెప్పిందో కమిటీలని రద్దు చేసి పడేసింది ఆ దెబ్బకు కేసీఆర్ గారు. జస్ట్ 3 రోజులలో కమిటీలని రద్దు చేసి, మీరు నిన్న చూసినో లేదో చూసిన వాళ్ళకి తెలుసు, ఎప్పుడు లేని విధంగా కేసీఆర్ గారితో సహజంగా ఎవరు వస్తారు? కారులో వస్తే సంతోష్రావు గారు, ఓ రెడ్డి గారు, ఓ వెలుమ గారు వస్తారు. కానీ నిన్న కేసీఆర్ గారితో కారులో ఎవరు వచ్చిండ్రు? బల్కా సుమన్ వచ్చిండు. అంటే దళితునికి మేము పెద్దపీట ఎత్తానమని నమ్మబలకడానికి. ఆర్ఎస్ ప్రవీణ్ ఎక్కడా? నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ ఎక్కడున్నాడు? కనబడ్డాడు ఆర్ఎస్ ప్రవీణ్ నిన్న? ఆయన కనీసం పలకరించిన ఎవడన్నా నిన్న? ఎంత తీవ్రమైన సంతృప్తిలో ఉన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారిని ఏనాడైనా కారు ఎక్కించుకొని వచ్చిండారే మన కేసీఆర్ గారు. నిన్న ఆయన పక్కన కేసీఆర్ గారు నడుచుకుంటూ వస్తుంటే ఆయన పక్కన ఇటు బల్కా సుమను, ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, వెనుక జీవన్ రెడ్డి గారు. అంటే నమ్మించే ప్రయత్నం, మేము కూడా ఒక బీసీని పక్కన పెట్టుకున్నాం, ఒక ఎస్సీని పక్కన పెట్టుకున్నాం, ఒక రెడ్డిని పక్కన పెట్టుకున్నామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఇదంతే. ఎవరి ఎఫెక్టు? కవిత ఎఫెక్టు, కవిత గారి ఎఫెక్టు. కవిత దెబ్బతోటి కేసీఆర్ గారి మైండ్ బ్లాంక్ అయిపోయింది. చిన్నదైనా కూడా కవిత గారు ఇంత సామాజిక న్యాయాన్ని ఎట్లా పాటిస్తున్నారు రాజకీయాల్లో? ఇది చర్చకు దారితీస్తే మొత్తం మన పార్టీ బదనం అయిపోతుంది, బీఆర్ఎస్ క్లోజ్ అయిపోతుంది అనే భయంతో కేసీఆర్ గారు నిన్న బాల్క సుమన్ని ఇటు పక్కన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని పక్కన పెట్టుకొని మెల్లగా నడుచుకుంటూ వస్తాడు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిళ్ళు. ఈ సామాజిక న్యాయం ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా? దయచేసి తెలంగాణ ప్రజలారా,
బీఆర్ఎస్ పార్టీ సామాజిక న్యాయానికి విరుద్ధమైన పార్టీ. ఆ పార్టీని ఎంత త్వరగా చంపేస్తే అంత సామాజిక న్యాయం వస్తుంది. ఇన్ని రోజులు మనకంటూ ప్రాంతీయ పార్టీ లేదని ఆ పార్టీని సపోర్ట్ చేసినాం. ఇప్పుడు మనకంటూ ప్రాంతీయ పార్టీ వచ్చింది. అది సామాజిక న్యాయంతో కూడిన ప్రాంతీయ పార్టీ. ఎప్పుడు మాట్లాడినా ఒక కేసీఆర్, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు. ఎవరికి నాలెడ్జే లేదా? ఇరిగేషన్ మీద ఎవరికి నాలెడ్జ్ లేదా? రాష్ట్రంలో ఉన్న ఆయా రంగాల మీద బీఆర్ఎస్లో ఉన్న ఎవరికి నాలెడ్జ్ లేదా? ఒక మీ ముగ్గురే పోటు కానలా? మీ ముగ్గురికే మైకులా? బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా మీటింగ్ పెట్టాలంటే మీ ముగ్గురే పెడతారా? దీని సామాజిక న్యాయం ఎట్లా అంటాం? ఇక పెద్ద పెద్ద పదవులన్నీ వీళ్ళ దగ్గరనే. ఆ కాలంలో మున్సిపల్ శాఖ వీళ్ళ దగ్గరనే, ఇరిగేషన్ శాఖ వీళ్ళ దగ్గరనే, హోంమంత్రి వీళ్ళ దగ్గరనే, అన్నీ వీళ్ళ దగ్గరనే. కేసీఆర్ గారు సామాజిక న్యాయానికి చాలా విరుద్ధమైన మనిషి. ఆయన ఏనాడు కూడా సామాజిక న్యాయాన్ని పాటించలేదు. పైగా కులాలను స్ట్రాంగ్ చేసుకుంటూ పోయిండు. గొల్లొళ్ళు గొర్రెలే కాసుకోవాలన్నాడు. దళితులకు దళిత బంధు అనే పేరు పెట్టి వాళ్ళను దళితుల మీద అందరికీ విరక్తి కలిగేటట్టు అందరు దుమ్మెత్తిపోయి స్టార్ట్ చేసిండ్రు. కానీ ఊరికొక్క దళితునికి కూడా దళిత బంధు రాలేదు. ఒట్టి బూమ్ లేపిండి అంతే. ఆ దళిత బంధు కూడా ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చుకున్నాడు. అది ఊరికొక్కనికో ఇద్దరికో ఇచ్చుకున్నాడు. గౌన్లోళ్ళు తాడి చెట్లు ఎక్కాలి అని చెప్పి వాళ్ళకోటి చేసిండు. సాగలోళ్ళకు ఘాట్లు పెట్టించిండు. ఇట్లా ఏం చేసిండంటే కులాలను స్ట్రాంగ్ చేసి కుల నిబంధన అనేది దాటకుండా చేసిండు. ఏది మన ముదిరాజులకు శాపలు, మన బెస్తవారికి శాపలు, దీన్ని మళ్ళీ బల్కసుమని గొప్పగా చెప్తాడు. అట్లా అనుకుంటే మరిగా దళితులు ఏం పని చేయాలో తెలుసు కదా, ఆడికి వచ్చి చేపిస్తారు మరి బల్కసుమన్. కాబట్టి కేసీఆర్ గారు సామాజిక న్యాయ సూత్రానికి అత్యంత విరుద్ధమైన మనిషి. రాజ్యాంగాన్ని కొట్టేస్తాం అని చెప్పిన మనిషి, రాజ్యాంగాన్ని కొట్టేయాలని చూసిన మనిషి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఎంత అడ్డుకొని ఎంతగా బీఆర్ఎస్ పార్టీని ఓడిస్తే అంత సామాజిక న్యాయం ఇప్పుడు తెలంగాణలో వర్ధిల్లుతుంది. ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారి పౌరుడు కాదు, కాంగ్రెస్ ఆలోచన విధానం అది. ఇప్పుడు చూడు, అందరి దగ్గర పదవులు ఉన్నాయి, అందరి దగ్గర పవర్ ఉన్నది. రేవంత్ రెడ్డి గారి దగ్గరనే పవర్ లేదు. బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారి చెవులు బిండి ఆడియచ్చు. పొన్నం ప్రభాకర్ గారు కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా డైరెక్ట్ మాట్లాడతారు. ఇక సురేఖ గారు అయితే ఎట్లా ఆడుకున్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి సామాజిక న్యాయం అంటే పదవులు పంచంగానే సరిపోదు, వాళ్ళ చేతుల పవర్స్ కూడా ఉండాలి. కేసీఆర్ గారు మళ్ళొస్తే కేంద్రీకృత పాలన అవుతుంది, ఏకఛత్రాధిపత్యం అవుతుంది, ఎవరికి హక్కులు ఉండవు, ఎవరికి స్వేచ్ఛ ఉండదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ప్రతి ఎన్నికల్లో ఓడించండి. అది మన టీఆర్ఎస్ పార్టీ కాదు, అది భారత రాష్ట్ర సమితి. కాబట్టి బీఆర్ఎస్ని కావచ్చు, కేసీఆర్ గారిని కావచ్చు, కేటీఆర్ గారిని కావచ్చు, ఎప్పటికప్పుడు ఎన్నికలలో ఓడిస్తూనే ఉండండి. సామాజిక న్యాయం తెలంగాణలో వర్ధిల్లాలి. ఎస్సీ బీసీ ఎస్టీలకు రాజకీయంలో 90% వాటా రావాల్సిందే. అట్లా రావాలంటే బీఆర్ఎస్ను ఖతం చేయవలసిందే.